నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. బీజేపీని వీడిన అన్నామలై స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ వివరాల్లోకి పోతే తమిళనాడు బీజేపీ కీలక నేత మాజీ అధ్యక్షుడు కె అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అన్నామలై ప్రకటించారు. అన్నామలై రాజీనామాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇవాళ ఆమోద ముద్ర చేశారు. ఈ పరిణామంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై రాజీనామా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఇప్పుడు అన్నామలై బీజేపీ నుంచి బయటికి పోతే బీజేపీకి వచ్చే నష్టం లేదు, ఏమీ లేదు అని కొంతమంది పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బట్ ఒకప్పుడు బీజేపీ తమిళనాడుతో పోల్చుకుంటే అన్నామలై వచ్చిన తర్వాత తమిళనాడు బీజేపీ కొద్దిగా బలం పుంజుకుందని మనమైతే మాట్లాడుకోవాలి. అండ్ ఇంకా వివరాల్లోకి పోతే మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరి 2025 ఏప్రిల్ వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నాగేంద్రన్ నియమితులయ్యారు. బీజేపీ సభ్యుడిగా ఒక తమిళుడిగా గుర్తింపునకు మధ్య అంతర్గత సంఘర్షణ నెలకొంది. అందుకే నేడు ఒక నూతన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. మా రాజకీయ పార్టీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నామలై స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేవలం 3% ఓట్లకే పరిమితమైంది. అయితే అన్నామలై నేతృత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ 11% ఓట్లు సాధించినప్పటికీ ఒక్క సీటును కూడా గెలుచలేకపోయింది. వాస్తవానికి 2025 డిసెంబర్లోనే పార్టీని వీడాలన్న తన ఉద్దేశాన్ని అధిష్టానానికి వివరించానని, అయితే ఎన్నికల వరకు వేచి ఉండాలని కోరడంతోనే ఇన్నాళ్ళు కొనసాగానని అన్నామలై వివరించారు. సో అన్నామలై బీజేపీని వీడి బయటికి పోవడం గురించి మీరేమని అనుకుంటున్నారు? అంటే బీజేపీకి ఏమైనా నష్టం కలిగించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ బీజేపీలో కూడా ఒకప్పుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీని కొద్దిగా అంటే ఆయన శక్తి మేరకు కొద్దిగా లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన తీసేశారు. ఈ బీజేపీ సెంట్రల్ నాయకులకు లోకల్లో ఉండే నాయకులను ఎంచుకోవడంలో ఫెయిల్యూర్ అవుతుందా అనేది మనం ఆలోచించాలి. బట్ అన్నామలై లేదా ఇక్కడ బండి సంజయ్ ఎవరైనా బీజేపీ నుంచి బయటికి వెళ్ళిపోతే బీజేపీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. బికాస్ బీజేపీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఇండియా, మెయిన్ పార్టీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇంకొక 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ పాలించబోయే పార్టీ, లాస్ట్ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి పాలించే పార్టీ, కొద్దిగా దేశానికి ధర్మానికి మంచి చేసే పార్టీ. సో దాంట్లో నుంచి ఎవరు ఉన్నా ఉండకపోయినా దానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదనే నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.